హలో ఎవ్రీవన్, నేను హరగోపాల్. నిన్న అంటే 12th జూన్ 2022 రోజున తెలంగాణ స్టేట్లో జరిగిన టెట్ ఎగ్జామ్లో పేపర్ 2 నుంచి మ్యాథ్స్ కంటెంట్లో ఉండే ప్రాబ్లమ్స్ కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్తో సొల్యూషన్స్ డిస్కస్ చేయబోతున్నాను. కొంతమంది డైరెక్ట్గా కీ చెప్పేయండి, మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ ఎందుకు అని కూడా కొంతమంది అడిగారు నిన్న నాకు పర్సనల్ మెసేజ్కి పెట్టి. ఇక్కడ నా వర్షన్ ఏంటి అంటే, మీకు ఈ టెట్తో మాత్రమే మ్యాథ్స్ ఆగిపోతుంది, ఫర్దర్ డిఎస్సిలో మీకు మ్యాథ్స్ తగలదు అన్నప్పుడు మీరు జస్ట్ కీ చూసుకుంటే సరిపోతుంది. కానీ ఎస్జిడికైనా స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్కైనా ఖచ్చితంగా మీరు మ్యాథ్స్ మళ్ళీ ప్రిపరేషన్ కంటిన్యూ చేయాలి. కాబట్టి ఈ పేపర్లో ప్రతి ప్రాబ్లం వెనక ఉండే కాన్సెప్ట్స్ ఏంటి, దాని మీద క్వశ్చన్స్ ఎలా ప్రిపేర్ చేశారన్నది ఖచ్చితంగా మీరు తెలుసుకోవాలి. ఒకవేళ మీరు తప్పు ఏమన్నా చేస్తుంటే ఎందుకు తప్పుపోయిందన్న క్లారిటీ కూడా మీరు ఖచ్చితంగా ఈ ఎగ్జామ్లో తెచ్చుకోవాలి. కాబట్టి కీ కంటే కూడా కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ వినడమే కరెక్ట్ అన్నది నా పర్సనల్ ఒపీనియన్. ఇన్ దట్ సెన్స్లోనే నేను కూడా ప్రాబ్లం టు ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేశాను. నేను పేపర్ 1 చెప్పాను, ఇప్పుడు పేపర్ 2. సో లేట్ చేయకుండా మీ అందరి దగ్గర పేపర్స్ ఉంటాయి కాబట్టి స్పెసిఫిక్గా నేను స్క్రీన్ మీద కానీ ఇక్కడ బోర్డు మీద కానీ క్వశ్చన్స్ ఏమి రాయకుండా డైరెక్ట్గా క్వశ్చన్ చదివి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ద వెరీ ఫస్ట్ ప్రాబ్లం లాగరిథమ్స్ మీద ఇచ్చారు, బట్ చాలామంది పట్టించుకొని ఒక చిన్న రూల్ మీద వాళ్ళు ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే log 8/3 ఇంటూ log 9/5 ఇంటూ log 125/2 దీని వాల్యూ ఎంత అన్నారు. సో చాలామంది టక్కని చేసేవాళ్ళు ఉన్నారు, కొంతమంది గెస్ చేస్తారు, కొంతమంది ఏదో గుడ్డిగా ఆన్సర్ పెట్టిన వాళ్ళు ఉన్నారు. బట్ ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే, ఇక్కడ ఉండే ఈ పవర్స్లో ఈ 8, 9, 125 ఏవైతే ఉన్నాయో వీటిని ఇలా రాస్తున్నాను నేను. log 2³/3 ఇంటూ log 3²/5 ఇంటూ log 5³/2. సో కింద ఉండే బేసిస్ని ఏమీ డిస్టర్బ్ చేయలేదు నేను, పైన ఉండే వాటిని మాత్రమే ఇలా చేంజ్ చేశాను. ఇప్పుడు ఇది ఏ ఫామ్లో ఉంది, log m⁻n బేస్ ఏ ఫామ్లో ఉంది. n ముందుకు వస్తుంది అంటే 3 log 2/3 అవుతుంది ఇంటూ 2 log 3/5 అవుతుంది ఇంటూ 3 log 5/2 అవుతుంది. సో ఇప్పుడు ఫస్ట్ లాగరిథమిక్ టర్మ్స్ కాకుండా మిగిలిన నంబర్స్ 3 ఉంది, 2 ఉంది, 3 ఉంది, ఇవి 3 మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, 18 అవుతుంది. 18 ఇంటూ జాగ్రత్త చూడండి, log 2/3 log 3/5 log 5/2. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ బేస్లో ఏముందో అది ఇక్కడికి వచ్చింది, మళ్ళీ ఇక్కడ బేస్లో ఏముందో అది ఇక్కడికి వచ్చింది. ఇలా ఉంటే దీన్ని మనం బేస్ చేంజ్ రూల్ అనే ఒక ప్రాపర్టీ యూజ్ చేస్తూ దీన్ని మనం log 2/2 రాసేయచ్చు. అంటే ఈ 2 ఈక్వల్ తీసేద్దాం, ఈ 2 ఈక్వల్ తీసేద్దాం. సో ఇప్పుడు మిగిలింది ఏంటి, ఇక్కడ ఇక్కడ సేమ్ అయింది. సో ఆ log 2/2 వాల్యూ ఎంత అవుతుంది, 18 అని రాసుకున్నాను, విచ్ ఈస్ నథింగ్ బట్ 18 ఇంటూ 1 విచ్ ఈస్ నథింగ్ బట్ 18. ఇక్కడ మీకు ఇదైతే కనపడుతుందో ఈ బేస్ చేంజ్ రూల్ అనేది మనకి అకాడమిక్ సైడ్ అంటే 10th క్లాస్లో మనకు వచ్చే లాగరిథమిక్స్ ప్రాపర్టీ దాని మీద వచ్చే ప్రాబ్లమ్స్లో ఎక్కడ మీకు ఇది ఫ్రీక్వెంట్గా కనపడదు, వెరీ రేర్ ప్రాపర్టీ. ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, అందరూ చేసే ప్రాపర్టీ అందరికీ తెలిసిన ప్రాపర్టీస్ మీద కాకుండా ఎవ్వరు పట్టించుకోని విషయాల మీద క్వశ్చన్స్ అడుగుతారు. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ ప్రాబ్లం నుంచి మనం నేర్చుకోవాల్సింది ఇది. జస్ట్ ఊరికే ఆన్సర్ 18 అని చెప్తే మీరు కరెక్టా కాదని టిక్ మాత్రమే పెట్టుకుంటారు తప్ప ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఖచ్చితంగా తెలియాలి. బేస్ చేంజ్ రూల్ అంటాం, బేస్ చేంజ్ రూల్. సో బాగా గుర్తుపెట్టుకోండి. అలాగే క్వశ్చన్ నెంబర్ 92 జస్ట్ సింపుల్ రేషియోస్ మీద ఫామ్ చేసిన క్వశ్చన్ ఇది, పెద్దగా మీరు కష్టపడాల్సిందేమీ లేదు. సో ఏంటంటే, ద లైన్ సెగ్మెంట్ ఏబి లెంత్ ఈజ్ 63 మీటర్స్. అంటే ఏబి అనే ఒక లైన్ సెగ్మెంట్ ఉంది, 63 మీటర్స్ అని వాళ్ళు చెప్తున్నారు. చెప్తూ P ఈజ్ ఎ పాయింట్ ఆన్ ద లైన్ సెగ్మెంట్ ఏబి సచ్ దట్, P అనే ఒక పాయింట్ ఇక్కడ ఉంది, సచ్ దట్ వాళ్ళు ఏమి ఇచ్చారంటే ఏపీ ఈజ్ టు ఏబి ఈక్వల్ టు 3:10 అన్నారు. 3:10 అన్నారు. చాలామంది ఇది స్టక్ అని చూడగానే 3:10 అంటే ఇది 3 ఇది 10 పార్ట్స్ అనుకుంటారు. బీ క్లియర్, ఏపీ ఈజ్ టు ఏబి 3:10 అన్నారు వాళ్ళు. వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ పీబీ, పీబీ పొడవు ఎంత, ఇది ఎంత అన్నారు. సో మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది, ఏపీ 3 భాగాలు ఉంది, ఏబి మొత్తం 10 భాగాలు ఉంది, 10 పార్ట్స్. అంటే దాని అర్థం ఏంటి, ఇది ఎన్ని భాగాలు ఉన్నట్టు,
7 పార్ట్స్ ఉన్నట్టు. అంటే దాని అర్థం ఎంటైర్ 63 మీటర్స్ని 10 పార్ట్స్గా డివైడ్ చేసి దాంట్లోంచి 7 పార్ట్స్ తీసుకోవాలి, విచ్ ఈస్ నథింగ్ బట్ 63ని 10తో డివైడ్ చేసి 7 పార్ట్స్ తీసుకోవాలి. సో 10 1 జర్ 10 6.3 అవుతుంది. సో ఇదేమవుతుంది 44.1 మీటర్. సో మనకి కావాల్సిన ఆన్సర్ 44.1 మీటర్ అవుతుంది. చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే 3:10 అనగానే సో ఇది ఏపీ ఇది పీవీ అనుకుంటారు. బీ క్లియర్, ఇది పూర్తిగా చదవరు చాలామంది, అందుకని ఈ క్వశ్చన్ ఇలా ఫ్రేమ్ చేయడం జరిగింది. నౌ కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, జస్ట్ మీకు ఆల్జిబ్రిక్ ఐడెంటిటీస్ అలాగే పాలినామియల్స్లో మనం జనరల్గా చూసే సమ్ ఆఫ్ జీరోస్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ మీద ఫ్రేమ్ చేసిన క్వశ్చన్ ఇది. x² + 8x + 15 = 0. సో ఇలా ఇచ్చి వాట్ ఈస్ ద డిఫరెన్స్ ఆఫ్ జీరోస్ అన్నారు. డిఫరెన్స్ ఆఫ్ జీరోస్ ఎలా కనుక్కుంటాం అన్నదే ఇక్కడ ఇంపార్టెంట్. ఇక్కడ కొంతమంది డైరెక్ట్గా మనం కనుక్కుందాం సార్, డైరెక్ట్గా మీరు జీరోస్ కనుక్కోవచ్చు కదా. x² + 3x + 5x + 15 = 0 ఇలా వస్తుంది. సో x కామన్ తీస్తే x + 3 + 5 కామన్ తీస్తే x + 3 = 0. సో ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది x + 3 x + 5. సో x = -3 -5 అనేవి జీరోస్ అవుతాయి. వీటి మధ్య డిఫరెన్స్ 2 అవుతుంది. డిఫరెన్స్ 2 అవుతుంది. ఇక్కడ ఇది ఫ్యాక్టరైజ్ అయ్యింది కాబట్టి వెల్ అండ్ గుడ్. ఒకవేళ ఇలా ఫ్యాక్టరైజ్ కాని నెంబర్స్ ఏమైనా ఇస్తే ఎలా చేయాలి ప్రాబ్లం అంటే, ఇప్పుడు ఇది కరెక్ట్గా 15ని 3 × 5 రాసుకోవచ్చు, 8ని 3 + 5 అని రాసుకోవచ్చు, కాబట్టి టకటక వెళ్ళిపోయింది. అలా కాకుండా మనకి ఫ్యాక్టరైజేషన్ కాకుండా ప్రాపర్ జీరోస్ రాకుండా ఉంటే అప్పుడు ఎలా చేస్తామంటే డెఫినెట్గా అప్పుడు కూడా ఒక పద్ధతి ఫాలో అవుతాం, విచ్ ఈజ్ నథింగ్ బట్ ఆల్ఫా ప్లస్ బీటా అనేది -b/a అంటే -8 అవుతుంది. ఆల్ఫా ఇంటూ బీటా అనేది c/a అంటే 15 అవుతుంది. ఈ ప్రాసెస్ కూడా మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఆన్సర్ ఎంత ఈజీగా వస్తుందనే దానికంటే ఆన్సర్ వచ్చే పద్ధతులు ఏంటి అనేది ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఎందుకంటే పేపర్ 2లో ఎస్పెషల్లీ మ్యాథ్స్ ఫేస్ చేస్తున్న వాళ్ళు ఫర్దర్ మీరు డిఎస్సిలో మ్యాథ్స్ కంటెంట్ చాలా హై స్టాండర్డ్లో ఫేస్ చేయాల్సి ఉంటుంది, కాబట్టి ఖచ్చితంగా తెలుసుకోవాలి. సో ఇప్పుడు ఇక్కడ దీన్ని సాప్స్ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ = 64 అవుతుంది. -8 మైనస్ ఉన్నా సరే మనకి పాజిటివ్ వస్తుంది. ఇది ఎక్స్పాండ్ చేస్తే α² + β² + 2 ఆల్ఫా బీటా = 64. ఆల్ఫా బీటా ప్లేస్లో 15 సబ్స్టిట్యూట్ చేస్తే ఇది 30 అవుతుంది. ఈ 30 అవతలకి వెళ్తే -30 అవుతుంది కాబట్టి 34 అవుతుంది. అంటే α² + β² = 34. మళ్ళీ దీనేమని రాసుకోవచ్చు చూడండి. α² + β²ని α - బీటా హోల్ స్క్వేర్ + 2 ఆల్ఫా బీటా = 34 అవుతుంది. 2 ఆల్ఫా బీటా ప్లస్లో మళ్ళీ 30 తీసుకొచ్చి ఆల్ఫా - బీటా హోల్ స్క్వేర్ = 34 - 30 విచ్ ఈస్ నథింగ్ బట్ 4 అవుతుంది. ఆల్ఫా - బీటా అనేది 2 అని తీసుకుంటాం. యాక్చువల్గా +or-2 అవుతుంది. కాకపోతే వాళ్ళు ఇచ్చిన ఆప్షన్స్లో +2 మాత్రమే ఉంది, వేరే వాల్యూస్ ఇచ్చారు కాబట్టి 2 పికప్ చేసుకుంటాం. సో ఈ మెథడ్ మీకు పెద్దగా అనిపించవచ్చు, కానీ ఇక్కడ ఫ్యాక్టరైజేషన్ చెయ్యలేకుండా మనకి ఈక్వేషన్ కనుక ఇస్తే ఖచ్చితంగా మనం ఇలా ఫాలో అయ్యి ఆన్సర్ కనుక్కోవాల్సిందే. సో ఆల్వేస్ ఇంత సింపుల్ వాల్యూస్ ఇస్తారని మాత్రం అస్సలు ఎక్స్పెక్ట్ చేయకండి. నౌ కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఇక చూడండి, ఏ ఈజ్ ఎ సబ్సెట్ ఆఫ్ బి. ఏ అనేది బికి సబ్సెట్ అయితే ఏ యూనియన్ బి ఏమవుతుంది అన్నారు. చాలా చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఏ = 1 అని తీసుకున్నాం, బి = 1, 2 అని తీసుకుందాం. చాలా చిన్న ఎగ్జాంపుల్ తీసుకున్నాం. సో ఇప్పుడు ఏలో ఉండే ప్రతి ఎలిమెంట్ బిలో ఉంది కాబట్టి ఏ ఈజ్ సబ్సెట్ ఆఫ్ బి అవుతుంది. ఇప్పుడు ఏ యూనియన్ బి ఏమవుతుంది, ఏ యూనియన్ బి అని రాసామనుకోండి మనం. సో రెండిట్లో ఉండే ఎలిమెంట్స్ రాసేస్తాము వితౌట్ రిపిటేషన్. ఏమొచ్చింది మనకి 1, 2 వచ్చింది. 1, 2 అనేది ఏంటి, విచ్ ఈజ్ నథింగ్ బట్ బి. సో చాలా సింపుల్ ఎగ్జాంపుల్తో చాలా ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ఇలా మీరు ఈ ప్రాబ్లం అయిపోయిందని కాకుండా ఈ ప్రాబ్లం ఇలా సబ్సెట్స్ అని ఇచ్చినప్పుడు ఎలాంటి టిపికల్ రిలేషన్స్ ఇచ్చినా అవి మీకు అర్థం కావాలంటే చాలా మైన్యూర్ వాల్యూస్తో 1 or 2 వాల్యూస్తో మీరు అలా ఎగ్జాంపుల్స్ తీసుకొని వాళ్ళు అడిగిన రిలేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే, అంటే ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఈజీగా మనం ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయగలం. అది ఖచ్చితంగా మీరు అర్థం చేసుకోవాలి. నౌ ఈ క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 95 టైమ్ అండ్ వర్క్ మీద ఇచ్చారు. క్వశ్చన్ నెంబర్ 95 టైమ్ అండ్ వర్క్ మీద ఇచ్చారు. ఏబిసి అనే 3 వ్యక్తులు, ఏ అనేవాడు 12 రోజులు టైం తీసుకుంటున్నాడు, బి అనేవాడు 8 days టైం తీసుకుంటున్నాడు, సి అనేవాడు తెలియదు ఎక్స్ అనుకుందాం.
సి అనేవాడు తెలీదు, ఎక్స్ అనుకుందాం. ఈ ముగ్గురులో ఏబిసి ముగ్గురులో ఒకవేళ ముగ్గురు కలిసి 4 డేస్లో టైం ఫినిష్ చేస్తే, అంటే ఏబిసి ముగ్గురు కలిసి 4 డేస్ టైం తీసుకుంటే సి మాత్రం ఎన్ని రోజులు తీసుకుంటారు అన్నారు. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది, ఏకి ఎన్ని రోజులు తీసుకుంటారు ఇచ్చారు, బికి ఎన్ని రోజులు తీసుకుంటారు ఇచ్చారు, ఏబిసి అందరూ కలిపి చేస్తే ఇచ్చారు, సి కనుక్కోవాలి. సో ఏ 1 డే వర్క్ ఏమవుతుంది 1/12 అవుతుంది, ప్లస్ బి 1 డే వర్క్ ఏమవుతుంది 1/8 అవుతుంది, ప్లస్ సి 1 డే వర్క్ ఏమవుతుంది 1/x అవుతుంది. ముగ్గురు కలిపి 4 రోజులు చేశారు కాబట్టి 1 డే వర్క్ 1/4 అయింది. సో ఏ 1 డే వర్క్, బి 1 డే వర్క్, సి 1 డే వర్క్ ఈక్వల్ టు ఏబిసి 1 డే వర్క్. సో ఇప్పుడు ఇక్కడ నాకు 1/x మాత్రం ఇక్కడ పెట్టుకొని మిగిలినవన్నీ అవతల పంపించేస్తాం. సో ఏమవుతుంది, 2 బ్రాకెట్లో పెట్టి ఇలా తీసుకుంటున్నాం. సో ఏమవుతుంది చూడండి, 1/4 మైనస్ రెండింటికి ఎల్సిఎం 24 అవుతుంది, 3 + 2 విచ్ ఈస్ నథింగ్ బట్ 1/4 మైనస్ 5/24 అవుతుంది, 24. సో ఏమొస్తుంది 6 - 5 విచ్ ఈస్ నథింగ్ బట్ 1/24. అంటే 1/x ఈక్వల్ టు 1/24 అయింది. x ఈక్వల్ టు ఏమవుతుంది 24. అంటే దాని అర్థం ఏంటి, సి అనే వ్యక్తి ఒక్కడే 24 రోజుల్లో ఆ వర్క్ కంప్లీట్ చేయగలడు. సో డెఫినెట్గా చాలా సింపుల్, చాలా పవర్ఫుల్ కాన్సెప్ట్ మీద ఫ్రేమ్ చేసిన క్వశ్చన్ ఇది. సో టైమ్ అండ్ వర్క్ మీద కూడా ఒక ప్రాబ్లం డెఫినెట్గా, ఈవెన్ మీరు ఎస్జిటి రాస్తున్నా, స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ రాస్తున్నా ఒక ప్రాబ్లం అయితే ఉంటుంది. కాకపోతే ఎంత కాంప్లికేటెడ్ ఇస్తారనేది తర్వాత విషయం. కాన్సెప్ట్ అయితే ఖచ్చితంగా ఇంపార్టెంట్. హోప్ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. అలాగే క్వశ్చన్ నెంబర్ 96 చాలా సింపుల్ ట్రిగ్నామెట్రిక్ ఐడెంటిటీ మీద ఫ్రేమ్ చేసిన క్వశ్చన్ ఇది. సో ఐడెంటిటీస్ యాక్చువల్గా ఇది టెక్స్ట్ బుక్లో కూడా ఒక క్వశ్చన్ ఉంది. సింపుల్గా చూడండి, సీకెంట్ థీటా మైనస్ టాన్ థీటా ఈక్వల్ టు 1/8 అయితే సీకెంట్ థీటా ప్లస్ టాన్ థీటా ఎంత అవుతుంది? యాక్చువల్గా డైరెక్ట్గా మీకు తెలిసిన వాళ్ళు ఆన్సర్ చెప్పేస్తారు. బట్ ఎలా అర్థం చేసుకుంటామంటే, ఈ సీకెంట్ థీటాకి టాన్ థీటాకి మధ్య ఏమి రిలేషన్ ఉంది అంటే ఒక ఐడెంటిటీ ఉంది. ఏంటది? సీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ టాన్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1. ఇక్కడ ఇలా రాస్తున్నాను, WKT అంటే మనకు తెలుసు, వి నో దట్ అని. సో ఇది ఒక్కసారి చూస్తే a² - b² ఫామ్లో కనపడుతుంది. దీన్ని మనం సీకెంట్ థీటా మైనస్ టాన్ థీటా, సీకెంట్ థీటా ప్లస్ టాన్ థీటా అని రాసుకోవచ్చు. అంటే a + b ఇంటూ a - b లేదా a - b ఇంటూ a + b ఈక్వల్ టు 1. సో ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ సీకెంట్ థీటా మైనస్ టాన్ థీటా అనేది 1/8 అన్నారు. అంటే ఈ 1/8 ఇంటూ సీకెంట్ థీటా ప్లస్ టాన్ థీటా ఈక్వల్ టు 1. 1/8 అవతలకి తీసుకెళ్తే సీకెంట్ థీటా ప్లస్ టాన్ థీటా అనేది 8కి ఈక్వల్ అవుతుంది. సో ఇది చాలా సింపుల్. మనకి టెక్స్ట్ బుక్లో లేదంటే రెఫరెన్స్ బాక్ ప్రాబ్లమ్స్లో ఇది p అయితే ఇది ఎంత, విచ్ ఈస్ నథింగ్ బట్ 1/p అవుతుంది. ఇవి రెండు రెసిప్రోకల్ టు ఈచ్ అదర్. సో చాలా సింపుల్ వన్. టెక్స్ట్ బుక్లో కనుక ఇది మీరు చేసి ఉంటే ఇమ్మీడియట్గా ఆన్సర్ పెట్టగలరు ఈ క్యాలిక్యులేషన్ లేకుండా. హోప్ అర్థమైంది అనుకుంటున్నాను. అలాగే 97 కూడా మీకు జస్ట్ ఇన్ఫర్మేషన్ బేస్డ్ క్వశ్చన్, ఎలాంటి క్యాలిక్యులేషన్స్ చేయాల్సిన అవసరం లేనిది. ద యాంగిల్ బిట్వీన్ టాంజెంట్ అండ్ ద రేడియస్ ఆఫ్ ది సర్కిల్, చాలా సింపుల్ వన్. డైరెక్ట్గా థీరం పిల్లలకి చెప్తూనే ఉంటారు, మీరు కూడా టీచింగ్ ఫీల్డ్లో ఉండేవాళ్ళు ఈజీగా ఐడెంటిఫై చేయగలరు దీన్ని. ఇది సర్కిల్, దీనికి ఇది టాంజెంట్, దీన్ని రేడియస్ అంటాం. రేడియస్కి టాంజెంట్కి ఆల్వేస్ 90 degrees ఉంటుంది. రేడియస్కి టాంజెంట్కి ఆల్వేస్ 90 degrees ఉంటుంది. ఇది థీరం. యాక్చువల్గా రేడియస్ ఈజ్ ఆల్వేస్ పర్పెండిక్యులర్ టు టాంజెంట్ అనేది థీరం లాగా తీసుకుంటాం. క్యాలిక్యులేషన్స్ ఏమీ లేకుండా చదవగానే మీరు ఐడెంటిఫై చేయగలరు. ఇకపోతే క్వశ్చన్ నెంబర్ 98 జీపీ మీద, జామెట్రిక్ ప్రోగ్రెషన్ గుణశ్రేణి మీద ఇచ్చిన క్వశ్చన్ ఇది. 2, 8, 32 అండ్ సో ఆన్. దీంట్లో 512 అనేది nth టర్మ్ అనుకుంటే n వాల్యూ ఎంత అని అడిగారు. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, జామెట్రిక్ ప్రోగ్రెషన్లో nth టర్మ్ an ఈక్వల్ టు a ఇంటూ r⁻n-1. r అంటే కామన్ రేషియో, సామాన్య నిష్పత్తి అంటాం. ఏ అంటే మొదటి పదం, n అంటే నెంబర్ ఆఫ్ టర్మ్స్. సో ఇప్పుడు ఇక్కడ 512 అనేది nవ పదం అవుతుంది అంటున్నారు. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది, a ఈక్వల్ టు 2 అవుతుంది, r ఈక్వల్ టు 8 డివైడెడ్ బై 2 4 అవుతుంది. సో ఇప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ తీసుకెళ్ళి అక్కడ పెడతాం. మనకు తెలిసింది ఏంటి, an ఈక్వల్ టు a ఇంటూ r⁻n-1. an ఎంత 512 ఈక్వల్ టు 2 ఇంటూ
4 పవర్ n మైనస్ 1. సో ఇప్పుడు ఇక్కడ 4 పవర్ n మైనస్ 1 ఇక్కడే పెట్టి ఈ 2 ఇటువైపు పంపిస్తే 512 డివైడెడ్ బై 2 256 అవుతుంది 4 పవర్ n మైనస్ 1. సో ఇప్పుడు 256ని ఏమని రాయొచ్చు 4 పవర్ 4 అని రాయొచ్చు. సో చూడండి 256ని 16 స్క్వేర్ అవుతుంది, 16 అనేది 4 స్క్వేర్ అవుతుంది, విచ్ ఈస్ నథింగ్ బట్ 4 పవర్ 4 అవుతుంది. రెండు వైపులా బేసెస్ ఈక్వల్ ఉన్నాయి కాబట్టి పవర్స్ ఈక్వేట్ చేస్తే వాట్ ఈస్ దట్ 512 అనేది 5th టర్మ్ అవుతుంది, లేదా n = 5 అవుతుంది. ఖచ్చితంగా మీకు జీపీ ఫార్ములా తెలిసి ఉండాలి. ఫార్ములా తెలియకుండా కూడా కొంతమంది గెస్ చేయొచ్చు. ఇక్కడ ఏముంది 4తో మల్టిప్లై చేస్తాం, మళ్ళీ 4తో మల్టిప్లై చేస్తాం, మళ్ళీ 4తో మల్టిప్లై చేస్తే 128 అవుతుంది, మళ్ళీ 4తో మల్టిప్లై చేస్తే 512 అవుతుంది. సో 5th టర్మ్ అవుతుంది. అలా కూడా కొంతమంది లాజికల్గా ఆలోచించే వాళ్ళు ఉంటారు ఈ జీపీ అనేది తెలియకపోతే. సో ఆన్సర్ రావడం ఇంపార్టెంట్, షార్ట్ కట్ కాకుండా మీరు ఏదైనా లాజికల్గా అప్లై చేయగలుగుతున్నారంటే వెల్ అండ్ గుడ్. కానీ ఎప్పుడైనా ఒకవేళ మీలో ఎవరైనా ఈ ప్రాబ్లం లాజికల్గా చేశాము అంటే అన్నిసార్లు అది కుదరకపోవచ్చు. డెఫినెట్గా మీరు ఈ జీపీ గురించి తెలుసుకొని ఉండాలి, అది ఖచ్చితంగా మీరు ఫాలో అవ్వాల్సిన విషయం. ఇకపోతే ఇది కూడా చాలా సింపుల్గా ఇచ్చారు, ద రేషియో ఆఫ్ వాల్యూమ్స్ ఆఫ్ సిలిండర్ అండ్ కోన్. అంటే ఒక సిలిండర్ ఒక కోన్ ఇలా ఇచ్చారు. అయితే వాళ్ళు రేడియస్ గురించి అలాగే హైట్స్ గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ చెప్పలేదు కదా, మనం ఎలా కంపేర్ చేస్తామని మీకు డౌట్ రావచ్చు. వాళ్ళు ఈ రెండిటి మధ్య కంపారిజన్ అడుగుతున్నారు అంటేనే దాని అర్థం ఈ రెండిటికి రేడియస్ ఒకటే ఉంటుంది, హైట్ కూడా ఒకటే ఉంటుంది అని అర్థం. ఇప్పుడు దీని వాల్యూమ్ ఏమవుతుంది πr²h అవుతుంది, దీని వాల్యూమ్ 1/3 πr²h అవుతుంది. చాలామంది ఈ πr²h క్యాన్సిల్ చేసేసి 1/3 కనపడుతుంది 1/3 రాసేవాళ్ళు ఉన్నారు, కొంచెం కన్ఫ్యూజ్ అయిపోతారు. బట్ యాక్చువల్గా ఇప్పుడు ఇక్కడ క్యాన్సిల్ అయిన తర్వాత ఇక్కడ 1 ఉన్నట్టు అర్థం. సో ఇప్పుడు 1:1/3 ఈ రెండింటిని 3తో మల్టిప్లై చేస్తే 3:1 అవుతుంది, విచ్ ఈస్ నథింగ్ బట్ మనకి కావాల్సిన వాల్యూమ్స్ రేషియో. మనకి కావాల్సిన వాల్యూమ్స్ రేషియో 3:1 అవుతుంది, చాలా ఇంపార్టెంట్ వన్. అలాగే క్వశ్చన్ నెంబర్ 100 కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఫ్రేమ్ చేసిన క్వశ్చన్. ఈ క్వశ్చన్ పేపర్లో కొంతమంది ఎక్కువ మంది కన్ఫ్యూజ్ అయిన క్వశ్చన్ కూడా ఇదేని నేను అనుకుంటున్నాను. ఇన్ టౌన్ ఆఫ్ 100 పీపుల్, ఒక టౌన్ ఉంది ఇలా వాంటెడ్గా నేను ఇలా వెన్ డయాగ్రామ్లో చూపిస్తున్నాను, ఈజీగా అర్థమవుతుంది. ఒక టౌన్ ఉంది, ఈ టౌన్లో మొత్తం 100 మెంబర్స్ ఉన్నారు. ఈ 100 మెంబర్స్లో 8 మెంబర్స్ అసలు టీవీలు చూడరు, న్యూస్ పేపర్స్ చదవరు, పక్క పెట్టరు. సో ఇక మిగిలిన వాళ్ళు 44 మెంబర్స్ న్యూస్ పేపర్ చదువుతారు, అలాగే 68 మెంబర్స్ టీవీ చూస్తారు. న్యూస్ పేపర్ చదివే వాళ్ళు, టీవీలు చూసేవాళ్ళు, ఇవి రెండు చేయని వాళ్ళు 8 మెంబర్స్ ఉన్నారు. సో మొత్తం 100 మెంబర్స్లో 8 మెంబర్స్ పక్కకి తీసేస్తే టోటల్గా 92 మెంబర్స్ అనేవాళ్ళు ఎవరు న్యూస్ పేపర్ అలాగే టీవీ ఛానల్స్ చూస్తూ అటు ఇటుగా చూసుకునే వాళ్ళు 92 మెంబర్స్. ఇప్పుడు వాళ్ళు అడుగుతున్నది ఏంటంటే ఎంతమంది కేవలం న్యూస్ పేపర్ మాత్రమే చదువుతారు. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది వీటిని ఎలా చేస్తాం అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఇప్పుడు ఇక్కడ జాగ్రత్త చూడండి, ఈ 92లో వాళ్ళు చెప్పింది న్యూస్ ఛానల్ చదివే వాళ్ళు, న్యూస్ పేపర్ చదివే వాళ్ళు 44 మెంబర్స్, టీవీలో ఉండే న్యూస్ ఛానల్ చేసేవాళ్ళు 68 మెంబర్స్. ఇవి రెండు యాడ్ చేస్తేనేమో 112 అయింది. బట్ మనకి మిగిలిన పర్సన్స్ ఏమో 92 మెంబర్స్ వచ్చారు. అంటే దాని అర్థం ఏంటి, ఖచ్చితంగా ఈ 92 మెంబర్స్లో రెండు అంటే టీవీ చూస్తూ అలాగే న్యూస్ పేపర్ కూడా చదివే వాళ్ళు ఖచ్చితంగా కొంతమంది ఉన్నారు. మనం ఎలా అర్థం చేసుకుంటాం ఇక్కడ అంటే చాలా సింపుల్ చూడండి, n ఆఫ్ n అంటే నంబర్ ఆఫ్ న్యూస్ పేపర్ రీడర్స్ ప్లస్ n ఆఫ్ టీవీ వ్యూయర్స్ మైనస్ n ఆఫ్, ఒకసారి చూడండి ఏం రాస్తాను నేను, n ఆఫ్ n అంటే న్యూస్ ఛానల్స్ న్యూస్ పేపర్ చదివే వాళ్ళు అలాగే టీవీ ఛానల్ చూసేవాళ్ళు మైనస్ రెండింటిని చూసేవాళ్ళు తీసేస్తే మనకి n ఆఫ్ n యూనియన్ t రావాలి. మనకి జనరల్గా ఏ అండ్ బి తీసుకొని చేసుకున్నప్పుడు మనకి ఈజీగా అర్థమవుతుంది. సో ఇప్పుడు ఇక్కడ నేను వాంటెడ్గా ఇక్కడ n అంటే న్యూస్ పేపర్ అని, టీ అంటే టీవీ ఛానల్ పెట్టాను. సో ఇప్పుడు ఇక్కడ మొత్తం ఎంతమంది వచ్చారు, 92 వచ్చింది. ఫైన్, వీళ్ళు ఎంతమంది ఉన్నారు, 44 ఉన్నారు, ప్లస్ వీళ్ళు ఎంతమంది ఉన్నారు, 68 ఉన్నారు, మైనస్ ఇది తెలియదు ఎక్స్ అనుకుందాం. సో ఇప్పుడు చూడండి మనకి ఎక్స్ కావాలంటే ఈ ఎక్స్ అవతలకి పంపించి ఈ 92 యూతలకు తెచ్చుకున్నాం అనుకోండి, 112 మైనస్ 92 విచ్ ఈస్ నథింగ్ బట్ 20. వాట్ డస్ ఇట్ మీన్, 20 మంది ఏంటి, 20 మంది అనేది
రెండిటిని అంటే టీవీ ఛానల్స్ని అలాగే న్యూస్ పేపర్స్ని ఫాలో అయ్యేవాళ్ళు. వీళ్ళని జనరల్గా ఎక్కడ రాస్తాం మనం? ఈ మధ్యలో రాస్తాం. ఈ మధ్యలో రాస్తే ఓన్లీ న్యూస్ పేపర్ చదివే వాళ్ళు ఎంతమంది వస్తారు? మొత్తం న్యూస్ పేపర్ చదివే వాళ్ళు 44 ఉన్నారు. 44లో 20 మంది టీవీ కూడా చూస్తారంటే 24 మంది ఓన్లీ న్యూస్ పేపర్స్ మాత్రమే. మరి ఓన్లీ టీవీలో ఉండే న్యూస్ ఛానల్ చూసే వాళ్ళు అడిగారనుకోండి 48 అవుతుంది. సో ఒకవేళ ఈ ఇన్ఫర్మేషన్లో ఓన్లీ టీవీ ఛానల్ చూసేవాళ్ళు అంటే 48, ఓన్లీ న్యూస్ పేపర్ చదివేవాళ్ళు 24. సో సెట్స్లో చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది. ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బి మైనస్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్ టు ఎన్ ఆఫ్ ఏ ఇన్ బి. దీని మీద ఫ్రేమ్ చేసిన క్వశ్చన్ చాలా తక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం 10th క్లాస్ రెగ్యులర్ టీచింగ్లో కూడా. దీని మీద పెద్దగా పిల్లలకి చెప్పడానికి ఇష్టపడం, ఎందుకంటే ఆన్ అండ్ యావరేజ్ కంటే అబోవ్ ఉండే పిల్లలు మాత్రమే అర్థం చేసుకోగలరు కాబట్టి. సో దాని మీద ఫ్రేమ్ చేసిన క్వశ్చన్ ఇది, మీరు గమనించాల్సిన విషయం. అలాగే క్వశ్చన్ నెంబర్ 101 చూడండి. సో ఇది జస్ట్ ఒక సిరీస్ ఆఫ్ నెంబర్స్ ఇచ్చారు, సీక్వెన్స్ ఆఫ్ నెంబర్స్ ఇలా ఇచ్చారు. డాష్ 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 వాట్ ఈస్ ద నెక్స్ట్ నెంబర్ అన్నారు. పెద్దగా బుర్ర బద్దలు కొట్టుకోవాల్సిన అవసరం లేదు, జస్ట్ సింపుల్ లాజికల్గా అర్థం చేసుకోగలిగితే చాలు. ఇక్కడి నుంచి ఇక్కడికి +3 ఉంది, ఇక్కడి నుంచి ఇక్కడికి +7 ఉంది, ఇక్కడి నుంచి +5 ఉంది, ఇక్కడి నుంచి ఇక్కడికి +7 ఉంది, ఇక్కడి నుంచి ఇక్కడికి +9 ఉంది. డెఫినెట్గా చూడండి 3, 5, 7, 9 అవి ఆడ్ నెంబర్స్ అవుతాయి. సో నెక్స్ట్ నెంబర్ ఖచ్చితంగా 11 రావాలి, అంటే 37 రావాలి. చాలా చిన్న క్వశ్చన్ ఇది, మీరే పెద్ద బుర్ర బద్దలవుకోవాల్సిన అవసరం లేదు. 6th క్లాస్ పిల్లలకు కూడా ఈజీగా అర్థమైపోతుంది ఈ లాజిక్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 102 ఏమిచ్చారు చూడండి. అరుణ్ బాబ్ టిమ్ అనే ముగ్గురు వ్యక్తులు ఒక బిజినెస్ స్టార్ట్ చేశారు. దే ఇన్వెస్టెడ్ ది అమౌంట్ ఇన్ ద రేషియో 2:1:3. 2:1:3 రేషియోలో ఇన్వెస్ట్ చేశారు. ప్రాఫిట్స్ గెయిన్డ్ బై బాబ్ ఇన్ ద బిజినెస్ ఇస్ 1200 రూపీస్. అంటే ఈ బాబ్ అనే వ్యక్తికి 1200 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. అంటే వీళ్ళు బిజినెస్ స్టార్టింగ్ లో ఇంత అమౌంట్ పెడితే ఖచ్చితంగా వాళ్ళ ప్రాఫిట్స్ కూడా అదే రేషియోలో తీసుకోబడతాయి. అలా తీసుకుంటే బాబ్ అనే వ్యక్తికి 1 part ఆఫ్ ప్రాఫిట్ రావాలి. ఆ 1 part ఆఫ్ ప్రాఫిట్ వచ్చేసి 1200 రూపీస్ అని చెప్తూ వాట్ ఈస్ ద టోటల్ ప్రాఫిట్ అన్నారు. సో వీటికి ఒక భాగం 1200 వచ్చింది, మొత్తం భాగాలు ఎన్ని? 213 6 అవుతుంది. సో 6 into this one 7200 అనేది టోటల్ ప్రాఫిట్ అవుతుంది. చాలా సింపుల్ క్వశ్చన్, ఇది ఈజీగా అర్థమైపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 103 కూడా సెట్స్ మీద అడిగిన క్వశ్చన్. ఇది చాలా ఈజీగా మీకు అర్థమవుతుంది. ఏ అండ్ బి ఆర్ డిస్జాయింట్ సెట్స్. డిస్జాయింట్ సెట్స్ అంటే ఏంటి? ఏ ఇంటర్సెక్షన్ బి అనేది 5 అయితే, 5 అంటే ఎలాంటి కామన్ ఎలిమెంట్స్ లేకపోతే, ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈక్వల్ టు 1,2 అనుకుందాం, బి ఈక్వల్ టు 3 అనుకుందాం. సో చూడండి రెండు సెట్స్లో ఎలాంటి కామన్ ఎలిమెంట్ లేదు కాబట్టి ఏ ఇంటర్సెక్షన్ బి 5 అవుతుంది. ఎప్పుడైతే ఏ ఇంటర్సెక్షన్ బి 5 లేదా ఎంటీ సెట్ లేదా శూన్య సమితి అవుతుందో ఏ అండ్ బిని డిస్జాయింట్ సెట్స్, వియుక్త సమితులు అంటాం తెలుగులో. అయితే వాళ్ళు అడిగింది ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి ఏమవుతుంది. నేను ఇందాక ఒక ఫార్ములా చెప్పాను, ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బి మైనస్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్ టు ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి అవుతుంది. సో యాక్చువల్గా ఇది ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బి మైనస్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అని రాసుకోవాలి. కానీ ఇవి రెండు వియుక్త సమితిలోనే చెప్తున్నారు కాబట్టి ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అనేది 5 అవుతుంది. 5 అంటే అసలు ఎలిమెంట్స్ లేనివి. ఎలిమెంట్స్ లేని వాటిల్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయంటే మనం 0 అని చెప్తాం. సో -0 అని రాసినా రాయకపోయినా ఒకటే కాబట్టి ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి అనేది ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బి అవుతుంది. సో ఆన్ ద హోల్ ఈ -0ని కన్సిడర్ చేయకపోతే మనకి కావాల్సిన ఆన్సర్ ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బి అవుతుంది. వెరీ సింపుల్ అండ్ వెరీ పవర్ఫుల్ కాన్సెప్ట్ మీద అడిగిన క్వశ్చన్ ఇది. క్వశ్చన్ నెంబర్ 103. నా క్వశ్చన్ నెంబర్ 104 ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ మీద అడిగారు. ఇక్కడ కూడా బేసిక్ రూల్స్ తెలుసుంటే చాలు, చాలా ఈజీగా చేయొచ్చు. హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం ఆఫ్ 2 నెంబర్స్. ఎల్సిఎం వచ్చేసి 105, హెచ్సిఎఫ్ వచ్చేసి 7. 1 నెంబర్ ఈస్ 21 అన్నారు. వాట్ ఈస్ ద అదర్ నెంబర్? చాలా సింపుల్ ప్రాబ్లం ఇది. ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ ఈక్వల్ టు హెచ్సిఎఫ్ అంటే ఎల్సిఎం అని మనం ఆల్రెడీ 10th క్లాస్లో మనం కన్సిడర్ చేసి ఉంటాం, నేర్చుకుని ఉంటాం. ఇంతకన్నా స్టాండర్డ్ ప్రాబ్లమ్స్ మనం ఆల్రెడీ ఇంతకుముందు పేపర్స్లో చూస్తున్నాం. సో ఇప్పుడు ఇక్కడ ఏ 21 ఇంటూ బి ఈక్వల్ టు 105 ఇంటూ 7, బి ఈక్వల్ టు 105 ఇంటూ 7/21,
21 1s are 21 5s are ఆన్సర్ 35 అవుతుంది. సో సింపుల్ వన్. నౌ క్వశ్చన్ నెంబర్ 105 కోఆర్డినేట్ జామెట్రీ నిరూపక రేఖాగణితం నుంచి అడిగిన క్వశ్చన్. ఒక ట్రయాంగిల్ ఇలా ఇచ్చారు. ఒక ట్రయాంగిల్ కి సంబంధించిన 3 వర్టిసెస్ ఇచ్చారు. 0,2 0,4 3,3 ఇలా ఇచ్చారు. ఇలా ఇచ్చి వాట్ ఈస్ ద డిస్టెన్స్ ఆఫ్ ది సెంట్రాయిడ్ ఆఫ్ దిస్ ట్రయాంగిల్ ఫ్రమ్ ఆరిజిన్, మూల బిందువు నుంచి ఈ త్రిభుజం యొక్క గురుత్వ కేంద్రానికి గల దూరం ఎంత అన్నారు. సో ఒకటే ప్రాబ్లంలో మీరు డిస్టెన్స్ ఫార్ములా అప్లై చేయాలి, అలాగే ఈ సెంట్రాయిడ్ ఫార్ములా అప్లై చేయాలి. సెంట్రాయిడ్ ఫార్ములా ఏంటి? G = x1 + x2 + x3/3 y1 + y2 + y3/3 కదా, అది రాయట్లేదు, డైరెక్ట్గా రాస్తున్నాను. 0 + 0 + 3/3 2 + 4 + 3/3. సో ఏమవుతుంది? ఇది 3/3 9/3 అవుతుంది, విచ్ ఈస్ నథింగ్ బట్ 1,3 అవుతుంది. 1,3 అనేది ఏంటి? ఇక్కడ ఎక్కడో వచ్చే గురుత్వ కేంద్రం లేదా సెంట్రాయిడ్. వాళ్ళు అడిగింది ఏంటి? వాట్ ఈస్ ద డిస్టెన్స్ ఫ్రమ్ ఆరిజిన్ టు దిస్ వన్. ఆరిజిన్ వచ్చేసి 0,0, ఇది వచ్చేసి 1,3. దీన్ని x1 y1 x2 y2 అనుకొని డిస్టెన్స్ ఫార్ములా OG అని తీసుకుంటున్నాను. √1 - 0 whole square x2 - x1 whole square plus 3 - 0 whole square. So which is nothing but 1 + 9, which is nothing but √10 units. So చాలా సింపుల్ గా ఫ్రేమ్ చేసిన క్వశ్చన్. కోఆర్డినేట్ జామెట్రీలో మీకు తెలిసిన 2 వేరు కాన్సెప్ట్స్ ని క్లబ్ చేస్తూ ఫ్రేమ్ చేసిన క్వశ్చన్. సో ఇలాంటి వే ఆఫ్ క్వశ్చనింగ్స్ మీరు ఖచ్చితంగా నోటీస్ చేయాలి. ఓహో, ఇలా కూడా ఇవ్వగలరు, ఇలా కూడా ఇస్తారు అన్నది. దానివల్ల మీరు ఏదైనా కాన్సెప్ట్స్ నేర్చుకుంటున్నప్పుడు ప్రతి కాన్సెప్ట్ వెనక ఎలాంటి క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తారని మీ మైండ్ ప్యారల్ గా వర్క్ చేస్తుంటుంది. అది మీకు బాగా హెల్ప్ అవుతుంది. నా క్వశ్చన్ నెంబర్ 106. సో ఏమిచ్చారు చూడండి. 6 సెంటీమీటర్స్ రేడియస్ గల ఒక ఇనుప బంతిని కరిగించి 8 సెంటీమీటర్ల వ్యాసార్థం గల స్తూపాన్ని ఏర్పరిస్తే ఆ స్తూపం ఎత్తు. సో an iron ball with radius 6 centimeter is melted and recasted into a cylinder of radius 8 centimeter. వాట్ ఈజ్ హైట్ అన్నారు. సో ఇక్కడ మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, మనకి ఇది 10th క్లాస్ మెన్సురేషన్లో వస్తుంది. ఒక ఫామ్లో ఉండే సాలిడ్ని ఇంకొక ఫామ్లోకి మారుస్తున్నప్పుడు వాటి యొక్క ఘన పరిమాణాలు మారవు. ఇఫ్ వన్ ఫార్మ్ ఆఫ్ సాలిడ్ ఈజ్ రీకాస్టెడ్ ఇంటూ అనదర్ ఫార్మ్ ఆఫ్ సాలిడ్, దెన్ ద వాల్యూమ్స్ రిమైన్స్ సేమ్ లేదా ఈక్వల్. వెరీ సింపుల్, వెరీ పవర్ఫుల్ వన్. సో ఇప్పుడు ఇక్కడ దీని వాల్యూమ్ వచ్చేసి 4/3 π r³ అవుతుంది. దీని వాల్యూమ్ వచ్చేసి π r1² అవుతుంది. ఎందుకు r1 బెటర్ అంటే రేడియస్ 2 వేరే చూపించడం కోసం. 2 చోట్ల వాల్యూమే కాబట్టి ఈక్వల్ చేస్తున్నాం. ఇక్కడ π క్యాన్సిల్ అయిపోతుంది. ఇక మిగిలిన వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం మనం. 4/3 × 6 × 6 × 6 = 8 × 8 × h అవుతుంది. సో ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది? 3 1s are 3 2s are క్యాన్సిల్ అవుతుంది. 4 × 2 ఏమవుతుంది? 8 క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకా ఏం మిగిలింది? 6 × 6 36 మిగిలింది. అక్కడ ఉండే 8 ఇతరులు పంపిస్తే సో క్యాన్సిల్ చేస్తే ఏమొస్తుంది మనకి? 4.5 సెంటీమీటర్. సో హైట్ అనేది 4.5 సెంటీమీటర్ అయింది. సో చాలా సింపుల్గా మీరు అర్థం చేసుకోగలిగిన విషయం ఇది. సో నౌ క్వశ్చన్ నెంబర్ 107 చాలా సింపుల్ వన్. కాంప్లిమెంటరీ ఈవెంట్స్, పూరక ఘటనలు. సో P ఆఫ్ E = 0.05 అయితే P ఆఫ్ నాట్ E అని అడిగారు. P ఆఫ్ E నాట్ E అంటే నథింగ్ బట్ 1 - 0.05 0.95. నాకు తెలిసి ఇది టెక్స్ట్ బుక్ లోంచి డైరెక్ట్ గా తీసుకున్న క్వశ్చన్ ఇది. సో సింపుల్ అండ్ సో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ కూడా. ఒక పని జరగడానికి ఇంత ఛాన్స్ ఉంటే పని జరగకపోవడానికి ఛాన్స్ అంటే 1లో నుంచి అది తీసేస్తాం. సో చాలా ఇంపార్టెంట్ వన్. అలాగే క్వశ్చన్ నెంబర్ 108 కూడా చాలా సింపుల్ క్యాలిక్యులేషన్స్ తో ఇచ్చింది. 2 tan 30 డివైడెడ్ బై 1 + tan² 45. సో ఇది కూడా మీకు ఇవన్నీ కనబడుతున్నాయి కానీ కాస్త సింపుల్గా ఆలోచించగలిగితే, పైన న్యూమరేటర్ని ఏమీ డిస్టర్బ్ చేయకుండా అలాగే రాస్తున్నాను. కింద 1 + tan 45 వాల్యూ 1 అవుతుంది. 1కి స్క్వేర్ వేసినా కూడా 1 అవుతుంది. సో అందువల్ల ఇది ఏమొచ్చింది? 2 tan 30
డివైడెడ్ బై 2 వచ్చింది tan 30. సో సింపుల్ వన్. జస్ట్ మీకు ట్రిగ్నామెంటరీలో టేబుల్ ఆఫ్ వాల్యూస్ క్లియర్గా తెలిసి ఉంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా బాగా చేయొచ్చు. అలాగే క్వశ్చన్ నెంబర్ 109. సో ఏమి ఇచ్చారు చూడండి, cosec theta plus cot theta whole divided by cosec theta minus cot theta. సో ఇది కూడా జస్ట్ చిన్న లాజికల్గా చేయాల్సిన ప్రాబ్లం ఇది. డినామినేటర్లో కొసికెన్ టీటా మైనస్ కాట్ టీటా ఉంది. మనకి తెలిసిన ఐడెంటిటీ కొసికెన్ స్క్వేర్ టీటా మైనస్ కాట్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు 1 అవుతుంది. దానికోసం నేను ఏం చేస్తున్నాను అంటే దీన్ని ఏమీ డిస్టర్బ్ చేయట్లేదు. కొసెక్ టీటా ప్లస్ కాట్ టీటా కొసెక్ టీటా మైనస్ కాట్ టీటా అని రాసుకుంటున్నా. ఇక్కడ ఈ డినామినేటర్లో మైనస్ ఉంది కాబట్టి దాని ఆపోజిట్ సైన్ ప్లస్ పెట్టుకొని పైన కింద మల్టిప్లై చేస్తున్నాం. పైన కింద మల్టిప్లై చేస్తున్నాను. సో ఇప్పుడు ఇలా పైన కింద సేమ్ వాల్యూస్ తీసుకోవడం వల్ల మనకేమవుతుంది, దీని వాల్యూ మారదు. సో ఇప్పుడు డినామినేటర్ ఏమవుతుంది ఒక్కసారి చూడండి. డినామినేటర్ ఏమవుతుంది, a మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి కొసెక్ స్క్వేర్ టీటా మైనస్ కాట్ స్క్వేర్ టీటా. పైన ఏమవుతుంది, కొసెక్ టీటా ప్లస్ కాట్ టీటా హోల్ స్క్వేర్ అని రాసేసుకోవచ్చు కదా, ఏ ప్లస్ బి ఇంటూ ఏ ప్లస్ బి. సో డినామినేటర్లో ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఉంది విచ్ ఈస్ నథింగ్ బట్ 1 అవుతుంది. పైన వచ్చేసి కొసెక్ టీటా ప్లస్ కాట్ టీటా హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చు. ఆన్ ద హోల్ దీని వాల్యూ కొసెకన్ టీటా ప్లస్ కాట్ టీటా హోల్ స్క్వేర్ అవుతుంది. సో ఈ ఐడియా ఖచ్చితంగా రావాలి, వేరే ఆల్టర్నేట్ లేదు దీనికి. నౌ కమింగ్ టు ది క్వశ్చన్ నెంబర్ 110. మళ్ళీ ఇది అర్థమెటిక్ ప్రోగ్రెషన్ మీద ఇచ్చిన క్వశ్చన్. మనకు ఒక ప్రాబ్లమ్ జామెట్రిక్ ప్రోగ్రెషన్ మీద ఇచ్చారు. ఈ ప్రాబ్లం వచ్చేసి అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అండ్ జామెట్రిక్ ప్రోగ్రెషన్ మీద ఇచ్చారు. సో ఇప్పుడు ఇక్కడ 3, 7, 11 డాష్ 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 అనేది ఏపీ అని చెప్తున్నారు వాళ్ళే క్లియర్గా. అర్థమెటిక్ ప్రోగ్రెషన్ చెప్తున్నారు. చెప్తూ వాళ్ళు పక్కన మళ్ళీ ఇంకొకటి ఇచ్చారు 1, 3, 9 డాష్ డాష్ డాష్. ఇది వచ్చేసి జీపీ అన్నారు. సో ఈ రెండిట్లో కామన్ టర్మ్గా వచ్చేది అంటే రెండిట్లో ఈక్వల్గా వచ్చే లేదా సేమ్గా వచ్చే టర్మ్ ఏంటి అని అడుగుతున్నారు. ఇక్కడ చాలా సింపుల్ వన్, ఫార్ములాస్ తీసుకొని కూడా చేయొచ్చు. బట్ అంతకంటే బెటర్గా జస్ట్ లాజికల్గా, షార్ట్ కట్ కాదు లాజికల్గా. ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తే జాగ్రత్తగా 1ని 3తో మల్టిప్లై చేశారు, మళ్ళీ 3ని 3తో మల్టిప్లై చేశారు, దీన్ని కూడా 3తో మల్టిప్లై చేస్తే 27, మళ్ళీ 3తో మల్టిప్లై చేస్తే 81 వస్తుంది కదా. ఇప్పుడు ఒక్కసారి ఇక్కడ చూద్దాం, 3, 7, 11 వచ్చింది. జస్ట్ ఇది చాలా సింపుల్గా రాసుకుంటే వెళ్ళిపోవచ్చు కదా. 4 డిఫరెన్స్ 4. సో 15, 19, 23, 27 డాష్ డాష్ డాష్. చూడండి ఇక్కడ 27. ఎందుకు 27 దగ్గర ఆగిపోయారంటే నాకు నెక్స్ట్ నెంబర్ 27 వచ్చింది. అది వచ్చిందా లేదా చూసారు. ఒకవేళ రాకపోయి ఉంటే మళ్ళీ 81 వరకు చెక్ చేయడం కోసము బెటర్ యూ ఫాలో ద ఫార్ములా. బట్ ఇక్కడ 27కి మ్యాచ్ అయింది కాబట్టి వాళ్ళు అడిగింది కూడా ఏ టర్మ్ ఈక్వల్ అవుతుంది అంటే వాల్యూ అడుగుతున్నారు, నంబర్ ఆఫ్ టర్మ్స్ కాదు. సో 27 అనేది ఈక్వల్ అవుతుంది. సో సింపుల్ వన్. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, ప్రాఫిట్ అండ్ లాస్ మీద అడిగిన క్వశ్చన్ ఇది. సీత బైక్ ఏ స్కూటర్ ఫర్ ₹10,000. 10,000 రూపాయలకి ఒక స్కూటర్ కొని 8,000 రూపీస్ రిపేర్స్కి ఖర్చు పెట్టింది. అంటే టోటల్గా ఆ అమ్మాయికి 18,000 రూపీస్ టోటల్ కాస్ట్ పడింది, కాస్ట్ ప్రైస్. ఆ అమ్మాయి దాన్ని 19,800 కమ్మింది. వాట్ ఈస్ ద ప్రాఫిట్ పర్సెంట్ అన్నారు. చాలా సింపుల్, ఈ రెండింటికి డిఫరెన్స్ తీసుకుంటే మీకు 1,800 వస్తుంది. సో కొంచెం పర్సంటేజెస్ బాగా తెలిసిన వాళ్ళు ఎవరైనా 18,000లో 1,800 ఏమవుతుంది, 10% అవుతుంది. లేదు చెక్ చేస్తాం మేము, 1,800 డివైడెడ్ బై 18,000 ఇంటూ 100. ఈ 1,800 ఏంటి, డిఫరెన్స్ లేదా ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. సో ఇక్కడ జీరోస్ క్యాన్సిల్ అయిపోతుంది, 18 1 జార్ 18 10 జార్. సో 10% వస్తుంది. సో ప్రాఫిట్ అండ్ లాస్ మీద కూడా డెఫినెట్గా మీరు ఒక క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కాకపోతే ఇది మరీ లో స్టాండర్డ్ ప్రాబ్లం లాగా కనపడుతుంది. 3 కాయిన్స్ని ఒకేసారి ఎగరేస్తే వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ 3 హెడ్స్. 3 కాయిన్స్ ఒకేసారి ఎగరేసినప్పుడు మనకి ఈ అవుట్కమ్స్ వస్తాయని నేను ఆల్రెడీ రీసెంట్గా కూడా ఒక పేపర్ డిస్కస్ చేస్తున్నప్పుడు చెప్పాను నేను ఇలా. సో ఇలా 3 వచ్చాయి. ఇలా 3 తీసుకున్నప్పుడు మనకు టోటల్ 8 అవుట్కమ్స్ వస్తాయి. ఈ 8 అవుట్కమ్స్లో వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ 3 హెడ్స్ అంటే 3 హెడ్స్ ఒక చోటే కనపడుతుంది. సో కాబట్టి ఆన్సర్
1/8. చాలా సింపుల్ ప్రాబ్లం ఇది. ఇంతకన్నా ఇంకా హై స్టాండర్డ్ ప్రాబ్లమ్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం పేపర్ 2లో, బట్ మేబీ చాలా ఈజీగా ఇచ్చారు నా పర్సనల్ ఒపీనియన్. నెక్స్ట్ వన్, sin 60 డివైడెడ్ బై cos 30 ఇంటూ cos 90 ఇలా ఇచ్చారు. వాట్ ఈస్ ద వాల్యూ అన్నారు. కొంచెం ఆలోచించగలిగితే ఈ వాల్యూస్ cos 90 వాల్యూ ఏమవుతుంది, 0 అవుతుంది. cos 90 వాల్యూ ఎప్పుడైతే 0 అయిందో ఇది ఎంత వస్తే మనకెందుకు, ఇది ఎంతన్నా రానివ్వండి మనకెందుకు, 0తో మల్టిప్లై చేస్తే ఆన్ ద హోల్ ఆన్సర్ 0 అవుతుంది కదా, అది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. సో వాళ్ళు అడిగింది sin 60 బై cos 30 ఇంటూ cos 90 వాల్యూ ఎంత. అలాగే లాస్ట్ క్వశ్చన్ కొంచెం ఇంట్రెస్టింగ్గా మీరు ఎంత లాజికల్గా ఆలోచించగలరు అన్న దాని మీద అడిగిన క్వశ్చన్ ఇది. సో ఏమి చెప్పంటే 6 స్క్వేర్ 3 పవర్ 4 2 పవర్ 6 వీటిలో పెద్దదేంది అన్నారు. చాలామంది దీని వాల్యూ క్యాలిక్యులేట్ చేసి ట్రై చేసి ఉండొచ్చు, బట్ కొంచెం లాజికల్గా ఆలోచించగలిగితే 6 స్క్వేర్ ఏమి డిస్టర్బ్ చేయట్లేదు, నేను ఇలాగ రాసుకుంటాను. 3 పవర్ 4ని 3 స్క్వేర్ హోల్ స్క్వేర్ అని రాసుకుంటున్నాను. 3 స్క్వేర్ హోల్ స్క్వేర్ ఎందుకు, ఈ పైన పవర్లో 2 క్యారీ చేస్తే నాకు ఈజీ అవుతుంది కంపేర్ చేయడం. అలాగే 2 పవర్ 6 ఉంది కదా, 2 పవర్ 3 హోల్ పవర్ 2 అని రాసుకుంటాను. సో ఏమొచ్చింది చూడండి, ఈ పైన ఉండే పవర్లో 4ని 2 రాసుకున్నాను. సో ఇప్పుడు మొదటి దాన్ని ఏమీ డిస్టర్బ్ చేయను, 6 స్క్వేర్. ఇదేమవుతుంది 9 స్క్వేర్ అవుతుంది, ఇదేమవుతుంది 8 స్క్వేర్ అవుతుంది, 2 పవర్ 3 8 అవుతుంది. సో ఈ మూడిట్లో అయ్యాయి కాబట్టి కింద బేస్లో ఏదైతే పెద్దగా ఉంటుందో అదే పెద్దదవుతుంది, 3 పవర్ 4 అనేది పెద్దదవుతుంది. సో సింపుల్గా ఇలా మీరు గెస్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్, నిన్న జరిగిన పేపర్ 2లో ఉండే మ్యాథ్స్ కంటెంట్ ఇది. నా ఒపీనియన్ అయితే పేపర్ 1 కొంచెం స్టాండర్డ్గా ఉంది దీంతో కంపేర్ చేస్తే. యాక్చువల్గా కంపారిటివ్లీ పేపర్ 1 కంటే పేపర్ 2 చాలా బాగా డెప్త్గా ఉండాలి, ఎందుకంటే హై స్కూల్కి డీల్ చేసే టీచర్స్ని టెస్ట్ చేసే పేపర్ కాబట్టి. బట్ మేబీ ద రీజన్ ఏంటో తెలియదు కానీ పేపర్ 1 కంటే పేపర్ 2 నాకు చాలా మంది కూడా ఈజీగా అనిపించింది. హోప్ ఈ ఎక్స్ప్లెనేషన్తో మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. మనం నెక్స్ట్ వీడియోలో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. యువర్స్ హరగోపాల్.